లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మీరు తెలంగాణ విషయం ఎత్తారు కాబట్టి ఎలా ఉండబోతుంది, అంటే ఏమేం ఫ్యాక్టర్స్ పనిచేయబోతున్నాయి తెలంగాణ ఈ లోక్సభ ఎన్నికల్లో? తెలంగాణ ఎలక్షన్, తెలంగాణ రాజకీయం ఒకటే పాయింట్కి రెడ్యూస్ అయిపోయింది. మీకు 5 గ్యారెంటీలు ఇస్తా, మాకు ఓటేయండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇంకా వేరే గ్యారెంటీ అంతే. పరిపాలన లేదు, ఏమీ లేదు, ఇంకేం లేదు. 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీ, ₹1000 బస్సు, 1,00,000. దాన్ని పనిచేస్తుందా? అదే పనిచేస్తుందా? అది పనిచేస్తుందని రేవంత్ రెడ్డి నమ్మకం ఉన్నది. అది పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉన్నది. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పనిచేస్తారు. అది సమయం ఏమనిపిస్తుందంటే ఇంకా టైం ఇవాళ పని చేయవచ్చు రేవంత్ రెడ్డి, కానీ ఇంకో 3 నెలలు 4 నెలల టైం ఉంటే పూర్తిగా పాత అయిపోతుంది. అంటే పరిపాలన ఆయన ఫోకస్ చేయట్లేదు కదా. పరిపాలన అనేది ఒక రకమైన ఫీలింగ్, ఎంప్లాయీస్కి తెలుసు, అందరికి తెలుసు. ఆలోచన లేదు కదా, ప్యూర్ పాలిటిక్సే కదా. అంటే నాకు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వచ్చింది కదా, నేను ఏం చేస్తానని ఆయన, అది ప్యూర్ గా గ్యారంటీ నడుస్తుంది. కాంగ్రెస్ పని చేయొచ్చు, ప్రజలు ఇదే బాగున్నది, మనకు 5 సంవత్సరాలు ఇస్తాడు కదా, ఇటు ఉంటే ఇంకా వస్తాయి కదా, కానీ ఇది నేషనల్ ఎలక్షన్, ఈయనకు రోల్ లేదంటే ఆయనకు దెబ్బతగదు. తెలంగాణలో విక్టరీ అంటే రేవంత్ రెడ్డికి 10, 11, 12 ఎంపీలు రావాలి. డిఫీట్ అంటే 8 తక్కువ రావాలి. డిఫీట్ చాలా పరిణామాలు వస్తాయి ఆయన, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, నేషనల్ పార్టీ పరిపాలించినవాడు. సో ప్రజలు ఆ గ్యారెంటీస్, నా నమ్మకం ఏంటంటే ఆ గ్యారెంటీస్ కి లొంగిపోయారు తెలంగాణలో అని నా నమ్మకం. అదే పెద్ద స్టడీ చేస్తుందని చెప్పట్లేదు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు నేషనల్ ప్రధానమంత్రికి వేస్తారు, ఫెమిలియర్ ఫిగర్ అంటున్నారు. అలాగే ప్రాంతీయ పార్టీ బీజేఆర్స్ కూడా బ్రతుకున్నది, ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంటారు. 25%, 30%, 35% ఓట్లు వస్తాయి. అది తీసేయడానికి వీలు లేదు. అందువల్ల ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. ఇదే విషయం మా ఆఫీస్ కి, మా స్టూడియోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ని అడగడం జరిగింది. ఆయన చెప్తున్నారు తెలంగాణలో 6 నుంచి 9 మధ్యలో బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వస్తాయి, 2 సీట్లు అటు ఇటుగా అని చెప్తున్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా? అంటే మీరు అడిగిన ప్రశ్న, రేపు వర్షం వస్తాదా రాదా అంటే వస్తే వస్తాది, లేకపోతే రాదు అన్నట్టు జవాబు ఇచ్చేది ఆయన, అంతే కదా. ఆయన డైరెక్ట్ గా ఒక కేటగారికల్ ఇట్లా ఇవ్వలేదు. తెలంగాణ 6 నుంచి 9, 9 నుంచి 10 రేవంత్ రెడ్డికి పై చేయి ఉన్నది. అది ఓట్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయా, సీట్స్ గా ట్రాన్స్లేట్ అవుతాయా, ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది, పెక్యులర్ సిచ్యువేషన్. సో అందువల్ల మనం బెట్ చేయటం, గవర్నమెంట్ మీద బెట్ చేయాలి. కొత్త ప్రభుత్వం యాక్టివ్ గా ఉన్నాడు, ఇంకా పాత పడలేదు, ప్రజలు ఇంకా విసుగు రాలేదు, విసుకొచ్చే పనులు చేయలేదు. గ్యారంటీస్ అంటున్నాడు, ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఇచ్చాను అంటున్నాడు. మీరైతే నంబర్ ఎంత ఇస్తారు పుల్లారావు గారు? నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డికి 10 అయినా రావాలి, 10 అయినా రావాలి, 11 అయినా రావాలి, 12 అయినా రావాలి. లేకపోతే ఆయన చేసిన హడావిడంతా వేస్ట్, కాంగ్రెస్ పార్టీ పాడైపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి కంప చేశారని కాంగ్రెస్ మనే అంటున్నారు నాతో, ఎవరైతే పూర్వం నుంచి ఉన్నారు. సో ఆయనకి 12 రాకపోతే ఈ హడావిడంతా దేనికి? అడగాలి దీనికి ఆయన ప్రశ్న, రేపు అడగాలి. 12 ఎంపీలు రాకపోతే ఓట్ల పర్పస్ ఎందుకు ఈ హడావిడంతా? ఎలాగో 5, 6 వస్తాయి కదా. అన్ని సీట్లు మీరు చెప్పినట్టు వస్తాయంటారా? మీకు అలాంటి సూచన కనిపిస్తోందా? నేను ఏమన్నా లాజికల్ గా కనిపిస్తాను, లాజికల్. కానీ మళ్ళీ చూస్తే నరేంద్ర మోదీ చాలా ఫెమిలియర్ ఫిగర్ తెలంగాణలో. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 60-70 సార్లు వచ్చాయి. మీరు బయట విజిటర్స్ కంటే ఎక్కువ వచ్చాయి. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్తానికంటే ఎక్కువ వచ్చాడు తెలంగాణ. ఒక ఎంపీ ఆయన నియోజకవర్గానికంటే ఫెమిలియర్ ఫిగర్ అవ్వాడు నరేంద్ర మోడీ. అందరికీ తెలిసింది, ఓటు వేయలేదు, అడుగుతున్నారు, పెరుగుతుంది. ఒకటి కాస్ట్ కూడా ప్లేలో వచ్చింది గత 2 నెలలు తెలంగాణలో కాస్ట్. సో బీసీస్ అందరూ బీజేపీ వెనకాల వెళ్తారా, అవకాశం ఉన్నదా, సరిపడతాదా, ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. తెలంగాణ కూడా చాలా ఇంట్రెస్టింగ్, కానీ పర్సనాలిటీ అంత లేదు దెబ్బలాడేది ఆంధ్రాలో లాగా. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఒకటే ఉన్నది. నేషనల్ పార్టీస్ పర్సనాలిటీస్ ఎవరున్నారు, ఎక్కువ మాట్లాడితే కుదరదు కదా, వాళ్ళు పర్సనల్ వెంచర్స్ తీసుకోలేరు కదా నేషనల్ పార్టీస్. సో తక్కువ పర్సనల్ యాంగిల్ ఉన్న తెలంగాణలో, ఎక్కువ పర్సనల్ యాంగిల్ ఆంధ్రాలో ఉంది. ముఖ్యంగా పుల్లారావు గారు, ఈసారి రేవంత్ రెడ్డి గారు ఒక ఇష్యూ తీసుకొచ్చారు. 400 సీట్లు అని చెప్పి బీజేపీ అడుగుతోంది. 400 అబ్కీ బార్ 400 పార్.
400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా బీజేపీ మీద? ఆయనకి నేను సలహాదారుడిగా అయితే ఒకటే చెప్తాను. నువ్వు కేసీఆర్ని మరి చెన్నారెడ్డి గారిని ఉదాహరణ పెట్టుకుని పాలిటిక్స్ చేయను ఆయన. ఎవరైతే లోకల్ పాలిటిక్స్ చేశారో వాళ్ళు విశేషమైన విజయాలు తెలంగాణలో సాధించారు. చెన్నారెడ్డి గారు 71లో కాంగ్రెస్ వేవ్ అని ఆప్ చేశాడు, మర్చిపో. కాంగ్రెస్ వేవ్ ఇందిరాగాంధీకి దేశం అంతా వస్తే తెలంగాణలో రానివ్వదు. అలాగే కేసీఆర్ కూడా ప్రాంతీయ మాట చెప్పినన్ని రోజులు బలంతో 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 పెరిగాడు కదా. ఎప్పుడైతే నేషనల్ అన్నారు ఇతర రాష్ట్రాలు గట్రా మొదలు పెట్టాడు పోయాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చక్కగా తెలంగాణ క్రిస్టిక్ ఉంది. తెలంగాణ మేము తెలంగాణకి దేశంలో ఏదో అయిపోతుంది, పుల్వామాలో ఏదో చంపేశారా, ఎయిర్పోర్ట్లో ఎప్పుడన్నా చూపెట్టగలరా, అలాంటి మాటలు ఆయనకి వేస్ట్. ఇప్పుడు సలహాలు ఇస్తారు తెలంగాణ మారిపోతారు అని ఎవరు నమ్ముతారు? ఇవాళ చదువు లేని వాళ్ళు ఉన్నారా? అందరికీ అర్థమవుతాడు కదా. అందువల్ల ఆయన రెస్ట్రిక్టెడ్ గా తెలంగాణ ఉంటే చక్కగా చెన్నారెడ్డి గారు, కేసీఆర్ పెద్ద మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ ఇయర్ ఆ రిజల్ట్స్ చూస్తే అది గెలిచేది. అది ఆయన పెట్టుకుంటే బాగుంటుంది కదా కాంగ్రెస్ పార్టీకి. పెద్ద పెద్ద దేశ ఇష్యూస్ ఎందుకు ఆయన నేను చేస్తే నేను తెలంగాణకు ఉంటా, తెలంగాణకే చేస్తా, తెలంగాణ పీపుల్ అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు అని ఒక స్టడీ తీసుకొని వచ్చింది. ఆ నాయకులు ఎవరైతే ప్రాంతీయ పక్షంగా ఉంటారో వాళ్ళ రాష్ట్రం పక్కన తెలంగాణ మీదే తీసుకువెళ్తారు. ఇప్పుడు నేషనల్ ఇష్యూస్ మీద ఏమి రావు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు ఏదో తెలిసిపోయి కదిలిపోయి పరిగెత్తుకుని రాజ్యాంగం మారిపోతుందా అని. అది ఎవరు పట్టించుకోరు. రేవంత్ రెడ్డి లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెడితే మంచిదని చెప్తారు. చాలా మంచిది. ఆయనకి ఇది నేషనల్ ఇష్యూస్ మీద వెళ్ళే కొద్ది, ఆయన నేషనల్ గా వెళ్ళే కొద్ది ఆయన వీక్ అయిపోతాడు. లోకల్ గా ఆయన అక్కడే ఉండాలి. లోకల్ గా నేను ఎక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటా, ఇక్కడే కలుస్తా, అందరిని తీసుకెళ్తా, ఇక్కడే మనిషిని, నాకు పెద్ద పెద్ద ఇష్యూలు అక్కర్లేదు, నేను ఇక్కడ మనిషిని, ఇక్కడే తెలంగాణ అంటా ఉంటే బాగుంటాయి. కానీ నేషనల్ ఇష్యూస్ రేజ్ చేయడం వల్ల ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం లేదంటారా? ఆయనకి బాగా తెలుసు ఆయన ఎదగనవరని. కొంచెం ముందరకెళ్తే తీసేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి అంత ఆశ లేదు కదా. ఆయన ముఖ్యమంత్రి అవ్వాడు. విశేషంగా మంత్రి కాని వాడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాడు. చిన్న విషయం కాదు, చాలా బ్రిలియంట్ మ్యాన్, విశేషమైన మనిషి. దానికి మాత్రం మనం ఒక్క నిమిషం తగ్గదు. ఆయన తెలీదా అన్ని పాలిటిక్స్ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో లైన్ దాటుకోవడం, కేర్ఫుల్ గా ఉండాలి, పట్టించుకోవడం, అలా పోనిస్తారు. ఆయన ఎందుకు దాటుతాడు? నేషనల్ లీడర్ అవ్వాలని. అది ఆయన తెలంగాణ చాలా ఆయన తెలంగాణ వరకు ఉంటాడు అని ఆలోచిస్తుంటాడు. అది బ్యాలెన్స్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఆయన మోస్ట్ ఫేవర్డ్ తెలంగాణ పాలిటిషియన్. ముఖ్యమంత్రిగా ఆయన మీద ఆధారపడుతున్నారు. సిద్ధరామయ్య మీద కాదు, డికే శివకుమార్ మీద కాదు, వాళ్ళంతా తగ్గిపోయారు. మీకు చూస్తున్నారు కదా. ఈయన తీసుకెళ్లారు. ఈయనతో నామినేషన్ వేసినప్పుడు ఈయన ఉన్నాడు అక్కడ రాయబరేలీలో. ఈయన వెళ్ళాడు కేరళ క్యాన్వాస్. సో ఇవన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ. అవన్నీ రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఎక్స్పర్ట్ అని కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ పుల్లారావు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.